ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 4 మే 2026. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు నిశ్చయబుద్ధి గలవారై తండ్రి ఇచ్చే ప్రతి ఆజ్ఞను పాటిస్తూ ఉండండి. ఆజ్ఞానుసారంగా నడవటం వల్లనే శ్రేష్టంగా అవుతారు. ప్రశ్న: ఏ పిల్లలను సత్యమైన ఈశ్వర్య సేవాదారులు అని అంటారు? జవాబు: ఎవరైతే రాజ్యాన్ని పొందేందుకు పురుషార్థం చేస్తారో, ఇతరులు కూడా తమ సమానంగా తయారు చేస్తారో, అలాంటి ఈశ్వర్య సేవలో తత్పరులై ఉండే పిల్లలను సత్యమైన ఈశ్వర్య సేవాదారులు అని అంటారు. వారిని చూసి ఇతరులు కూడా సహయోగులుగా అవుతారు. ఓం శాంతి. మీరు ఇక్కడ కూర్చున్నప్పుడు శివబాబాను స్మృతి చేయండి అని అందరికీ చెప్పాలి. వీరు శివబాబా అని మీకు తెలుసు. వారి మందిరాలకు కూడా వెళ్తారు. కానీ శివబాబా ఎవరో పిల్లలైన మీకు తప్ప ఎవరికీ తెలియదు. కనుక శివబాబా స్మృతిని అందరికీ ఇప్పించాలి. ఇక్కడ కూర్చొని ఉన్న కొందరి బుద్ధి యోగం ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంది. కనుక స్మృతిని ఇప్పించటం మీ కర్తవ్యం. సోదరి సోదరులారా, ఏ తండ్రి నుండి వారసత్వం లభిస్తుందో ఆ తండ్రిని స్మృతి చేయమని చెప్పండి. ఇప్పుడు మీరు సత్యమైన సోదరి సోదరులు. వారు కేవలం స్త్రీ పురుషులైన కారణంగా సోదరి సోదరులు అని అనేస్తారు. ఉపన్యాసాల్లో కూడా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని అంటారు. వారు శారీరక సంబంధాలతో సోదరి సోదరులు. ఇక్కడ ఆ మాట లేదు. మీ రచయితైన తండ్రిని స్మృతి చేయండి. వారి నుండి ఆస్తి లభిస్తుందని ఇక్కడ ఆత్మలకు తెలియచేయబడుతుంది. వ్యత్యాసం ఉంది కదా. సోదరి సోదరులు అనే మాట సాధారణమైనది. ఇక్కడ తండ్రినైన నన్ను స్మృతి చేయండి అని తండ్రి పిల్లలకు చెప్తున్నారు. ఆ శివబాబా ఆత్మిక తండ్రి, ప్రజాపిత బ్రహ్మ శారీరక తండ్రి. కనుక బాప్దాదా ఇరువురు చెప్తారు, పిల్లలు తండ్రిని స్మృతి చేయండి. బుద్ధి యోగం మరెవ్వరికి వెళ్ళరాదు. బుద్ధి చాలా తిరుగుతూ ఉంటుంది. భక్తి మార్గంలో కూడా ఇలాగే జరుగుతుంది. కృష్ణుని ముందు లేక ఏ దేవీ దేవతల ముందైనా కూర్చుని మాల తిప్పుతూ ఉంటారు. బుద్ధి ఎక్కడెక్కడికో తిరుగుతూ ఉంటుంది. దేవతలు ఎవరు? వారికి ఈ రాజ్యం ఎలా లభించిందో, ఎప్పుడు లభించిందో ఎవరికి తెలియదు. గురునానక్ సిక్కు మార్గాన్ని స్థాపన చేశారని సిక్కులకు తెలుసు. తర్వాత వారి గురు పౌత్రులు కొనసాగుతూ వస్తారు. వారు పునర్జన్మల్లోకి వస్తూ ఉంటారు. ఈ విషయాలు ఎవరికీ తెలియదు. సదా గురునానక్నే స్మృతి చేయరు. ఒకవేళ గురునానక్ను కానీ, బుద్ధుణ్ణి కానీ, లేక ఏ ధర్మస్థాపకుని కానీ స్మృతి చేస్తున్నా వారిప్పుడు ఎక్కడున్నారో ఎవరికి తెలియదు. వారు జ్యోతిలో కలిసిపోయిందని అంటారు. శబ్దానికి అతీతంగా వెళ్ళిపోయారని అంటారు. లేక కృష్ణుడు హాజరుగా ఉన్నారని, ఎక్కడ చూసినా కృష్ణుడని అంటారు. అలాగే ఎక్కడ చూసినా రాధనే రాధ అని కూడా అంటారు. తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు. భారతవాసులైన మీరు దేవతలుగా ఉండేవారు. మీ ముఖం మనుషుల వలె, లక్షణాలు దేవతల వలె ఉండేవి. దేవతల చిత్రాలైతే ఉన్నాయి కదా. చిత్రాలు లేకుంటే ఇది కూడా అర్థం చేసుకునేవారు కాదు. రాధాకృష్ణులతో లక్ష్మీనారాయణులకున్న సంబంధం ఏమిటో తండ్రే వచ్చి అర్థం చేయిస్తారు. ఈ నిరాకార తండ్రి మాకు అర్థం చేయిస్తున్నారని మీరు ఎవరికైనా తెలియచేయవచ్చు. వాస్తవానికి అందరూ నిరాకారులే. ఆత్మ నిరాకారము. ఈ సాకారం ద్వారా మాట్లాడుతుంది. నిరాకారం మాట్లాడలేదు. మా బాబాయే మీ బాబా అని మీరు అర్థం చేయించవచ్చు. శివబాబా జ్ఞానసాగర్లు, శాంతి సాగర్లు. వారు బెహద్ తండ్రి అని మీరు అర్థం చేయించగలరు. వారికి కూడా శరీరం కావాలి. నేను ఈ బ్రహ్మ తనువులో వస్తాను, అప్పుడే ఈ బ్రాహ్మణ ధర్మం స్థాపన అవుతుందని స్వయం వారే చెప్తున్నారు. బ్రహ్మ ద్వారానే బ్రాహ్మణ రచన జరుగుతుంది. కనుక తండ్రి బ్రాహ్మణ పిల్లలకే అర్థం చేయిస్తారు. వేరెవ్వరికి అర్థం చేయించరు. పిల్లలకే తెలియచేస్తారు. నేను శివబాబా సంతానాన్ని, కనుక నేనే భగవంతుణ్ణని అనుకోరాదు. తండ్రి తండ్రే, పిల్లలు పిల్లలే. ఎప్పుడు పిల్లలు పెద్దవారై తండ్రిగా అవుతారో, అనగా పిల్లలకు జన్మనిస్తారో, అప్పుడు వారిని తండ్రి అని అంటారు. వీరికి అనేక మంది పిల్లలు ఉన్నారు కదా. నిశ్చయబుద్ధి గల పిల్లలకే అర్థం చేయిస్తారు. నిశ్చయబుద్ధి గల పిల్లలు తండ్రి ఆజ్ఞపై నడుస్తారు.
ఎందుకంటే శ్రీమతం ద్వారానే శ్రేష్టంగా తయారవ్వగలరు. ఇప్పుడు మనం ఆ దేవతల వలె అవుతున్నామని మీకు తెలుసు. అనేక జన్మలుగా మనం దేవతల మహిమను గానం చేస్తూ వచ్చాము. ఇప్పుడు మనం శ్రీమతాన్ని అనుసరించి అలా తయారవ్వాలి. రాజ్యం స్థాపన అవుతుంది. అందరూ పూర్తిగా శ్రీమతంను అనుసరించరు, నెంబర్ వారుగా నడుస్తారు. ఎందుకంటే చాలా పెద్ద రాజ్యం ఉంటుంది. రాజ్యంలో ప్రజలు, నౌకర్లు, చౌకర్లు, చండాలురు మొదలైన వారందరూ అవసరం. వీరు చండాలురు పరివారంలోకి వెళ్తారని, అలాంటి నడవడికలు గలవారికి సాక్షాత్కారం కూడా జరుగుతుంది. చండాలుడు ఒక్కడే ఉండడు కదా, అతని కుటుంబం కూడా ఉంటుంది. చండాలురు యూనియన్ కూడా ఉంటుంది. అందరూ పరస్పరం కలుస్తూ ఉంటారు. స్ట్రైక్ మొదలైనవి చేసినప్పుడు అన్ని పనులు వదిలేస్తారు. సత్యుగంలో అయితే ఇలాంటి విషయాలు ఉండవు. మీ వద్ద ఒక చిత్రం కూడా ఉంది. అది చూపించి మీరు ఏం కావాలనుకుంటున్నారు? బ్యారిస్టర్ అవుతారా, దేవతలుగా అవుతారా అని మీరు ప్రశ్నిస్తారు. మీ పూర్తి రాజధాని స్థాపన అవుతూ ఉంది. తక్కువేమీ కాదు. బేహద్దు తండ్రి అనంతమైన విషయాలను అర్థం చేయిస్తారు. మేము భవిష్యత్తు కొరకు పురుషార్థం చేసి ఉన్నత పదవి పొందుతామని బుద్ధిలో కూర్చోవాలి. శ్రీమతంను అనుసరించి మనం శ్రేష్టాతి శ్రేష్టమైన రాజ్య పదవిని పొందుతాము. ఇతరులను ఎప్పుడు మీ సమానంగా తయారు చేస్తారో అప్పుడు మిమ్మల్ని ఈశ్వర్య సేవాదారులు అని అంటారు. ఎవరి ఏ విషయం దాగి ఉండలేదు. పోను పోను అంతా తెలిసిపోతుంది. దీనినే జ్ఞాన ప్రకాశము అని అంటారు. ప్రకాశం లభిస్తూ ఉంటుంది. మనుషులకు ఏమీ తెలియదు. లోపల బాంబులు కూడా తయారు చేస్తూ ఉంటారు. ఏ వస్తువును అలాగే ఉంచుకునేందుకు తయారు చేయరు. మొట్టమొదట ఖడ్గాలతో యుద్ధం నడిచేది. తర్వాత తుపాకులు తయారు చేశారు. అలాగే ఉంచుకున్నట్టుకు కాదు, ఉపయోగించేందుకు తయారు చేశారు. వాటి ద్వారా మృత్యు సంభవిస్తుందని కూడా తెలుసు. ట్రయల్ చేసి చూశారు కదా. హిరోషిమాలో ఒక బాంబ్ ద్వారా ఎంతమంది చనిపోయారో, దాని తర్వాత ఎంత ఉన్నతిని చేశారో చూడండి. ఎన్ని ఇల్లును నిర్మించారో చూడండి. ఇప్పుడు ఆసుపత్రిలో పడి ఉండే విధంగా వినాశనం జరగదు. ఆసుపత్రులు మొదలైనవి కూడా ఉండవు. ఎందుకంటే భూకంపాలు మొదలైనవి అన్నీ ఒకేసారిగా వస్తాయి. ప్రాకృతిక ఆపదలను ఎవరూ ఆపలేరు. ఇదంతా ఈశ్వరుని చేతుల్లో ఉందని కూడా అంటారు. వినాశనం జరగాల్సిందేనని, కరువులు వస్తాయని, నీరు లభించదని పిల్లలైన మీకు ఇప్పుడు తెలుసు. ఏది కొత్త విషయం కాదు. కల్పకృతం కూడా ఇలాగే జరిగింది. కల్పం గురించిన జ్ఞానం ఎవరిలోనూ లేదు. క్రీస్తుకు 3000 సంవత్సరాల ముందు స్వర్గం ఉండేదని అంటారు. కానీ శాస్త్రాల్లో కల్పం ఆయువు లక్షల సంవత్సరాలని రాసేశారు. ఎవరికీ దానిపై గమనం ఉండదు. విని మళ్ళీ తమ కార్యవ్యవహారాల్లో లగ్నమైపోతారు. కనుక ఇప్పుడు తండ్రి తన పిల్లలకు అర్థం చేయిస్తారు. ఇప్పుడు త్వరగా పురుషార్థం చేయండి. స్మృతిలో ఉంటే మలినం తొలుగుతూ ఉంటుంది. మీరు ఇక్కడే సతోప్రధానంగా అవ్వాలి. లేకుంటే శిక్షలు అనుభవించి మళ్ళీ తమ ధర్మాలలోకి వెళ్ళిపోతారు. భగవంతుని శ్రీమతం లభిస్తుంది. శ్రీకృష్ణుడైతే రాకుమారుడు. అతడు ఎవరికైనా ఏ మతాన్ని ఇస్తాడు? ఈ విషయాలు ప్రపంచంలో ఎవరికీ తెలియవు. వారికి శివబాబాను స్మృతి చేయండి అని ప్రేమతో అర్థం చేయించాలి. నన్ను ఒక్కరినే స్మృతి చేయండి అని శివబాబా స్వయంగా చెప్తున్నారు. వారు కళ్యాణకారి. ఇతర సాంగత్యాలను వదిలి ఒక్కరితోనే సాంగత్యాన్ని జోడించాలి. మీరు భారతదేశ నావను తీరానికి చేర్చేవారు. సత్యనారాయణ కథకు కూడా భారతదేశంతోనే సంబంధం ఉంది. ఇతర ధర్మాల వారు ఎప్పుడూ సత్యనారాయణ కథను వినరు. ఎవరు నరుడి నుండి నారాయణునిగా తయారయ్యే ఆది సనాతన దేవీ దేవతా ధర్మానికి చెందిన వారే ఉంటారో వారే అమర్ కథను వింటారు. అమర్లోకంలో దేవీ దేవతలుంటే తప్పకుండా అమర్లోకంలో అమర్ కథ ద్వారా ఈ పదవిని పొంది ఉంటారు. ఒక్కొక్కరి విషయం స్మృతి చేసేందుకు యోగ్యమైనది. ఒక విషయమైన బుద్ధిలో బాగా కూర్చుంటే మిగిలినవన్నీ వచ్చేస్తాయి. తండ్రిని స్మృతి చేయాలి. స్వదర్శన చక్రాన్ని గమనం ఉంచుకోవాలి. శివబాబా చేతలో ఇప్పుడు పాత్రను అభినయిస్తున్నారు. తర్వాత మళ్ళీ వాపస్ వెళ్ళాలి. సత్యమేమిటో అసత్యమేమిటో తండ్రి అర్థం చేయిస్తారు. సత్యం ఒకటే, మిగిలినవన్నీ అసత్యం. లంకలో రావణుడు ఉండేవాడని అంటారు. ఇది ఒక్కరి విషయమైనా సత్య త్రేతాయుగాలలో ఇలాంటి విషయాలేవి ఉండవు. ఈ పూర్తి మనుషుల ప్రపంచమంతా లంకయే. ఇది రావణ రాజ్యం.
సీతలందరూ ఒక్క రాముణ్ణే స్మృతి చేస్తారు, లేక భక్తులందరూ ప్రేయసులు ప్రియతముడైన ఒక్క భగవంతుడినే స్మృతి చేస్తారు. ఎందుకంటే ఇది రావణ రాజ్యం. సన్యాసులు ఈ విషయాలను అర్థం చేసుకోలేరు. అందరూ దుఃఖంలో ఉన్నారు, శోకవాటికలో ఉన్నారు. కలియుగం శోకవాటిక, సత్యుగం అశోకవాటిక. ఇక్కడ అడుగడుగులో దుఃఖం ఉంది. బాబా మిమ్మల్ని శోకం లేని స్వర్గంలోకి తీసుకెళ్తారు. ఇక్కడ మనుషులు ఎంతో రోధిస్తారు. ఎవరైనా మరణించినట్లయితే పిచ్చివారిలా అయిపోతారు. స్వర్గంలో ఈ విషయాలు ఏవి ఉండవు. స్త్రీ విధవ అయ్యేందుకు అక్కడ అకాల మృత్యు ఎప్పుడూ సంభవించదు. అక్కడ సమయానుసారం ఒక శరీరాన్ని వదిలి వెళ్ళి మరొక పురుష్ లేక స్త్రీ శరీరాలను తీసుకుంటారు. ఇది ముందే సాక్షాత్కారం అవుతుంది. ఎవరెవరు ఏమవుతారని చివరిలో అంతా తెలుస్తుంది. మేమింత సమయం శ్రమ చేయలేదని ఆ సమయంలో చెప్తారు. కానీ ఆ సమయంలో చెప్పడం వలన ఏమవుతుంది? సమయమేమో గడిచిపోయింది కదా. కనుక బాబా చెప్తారు, పిల్లలు శ్రమ చేయండి, సర్వీస్లో సత్యమైన కుడి భుజాలుగా ఉంటే రాజ్యంలోకి వచ్చేస్తారు. సర్వీస్లో తత్పరులవ్వండి. కుటుంబాలే ఎలా సర్వీస్లో తత్పరులయ్యామో ఉదాహరణలు కూడా ఉన్నాయి కదా. కుటుంబాలే ఎలా సర్వీస్లో తత్పరులయ్యారో ఉదాహరణలు కూడా ఉన్నాయి కదా. ఈ కుటుంబం వారంతా ఈశ్వర్య సర్వీస్లో తత్పరులయ్యారు అనగా అలాంటి ఏదో మంచి పని చేసి ఉంటారని అంటారు. తల్లి, తండ్రి, పిల్లలు అందరూ ఉండటం మంచిదే కదా. సర్వీస్ కొరకు తిరుగుతూ ఉంటారు. మనుషులు ఆత్మలు సంతుష్టమయ్యే విధంగా వారికి ఎలా మార్గం చూపాలి అని పిల్లలైన మీకు చాలా ఉల్లాసం ఉండాలి. ఎందరికి మార్గాన్ని చూపిస్తారో అంతమంది ప్రజలను తయారు చేసుకుంటారు. బీజాన్ని నాటారు కదా. జన్మతోనే ఎవరు రాజులు కావరు. మొదట ప్రజలుగా అయ్యేందుకు అధికారులుగా అవుతారు. తర్వాత పురుషార్థం చేస్తూ ఎంతో ఉన్నతంగా అవుతారు. మిమ్మల్ని సర్వీస్లో చూసి ఇతరులకు మేము కూడా ఇలా ఎందుకు పురుషార్థం చేయరాదని ఉమంగం, ఉత్సాహం కలుగుతుంది. లేకుంటే కల్పకల్పం ఇలాంటి పరిస్థితే ఉంటుంది. చాలామంది వస్తారు, పశ్చాత్తాపడతారు. ఆ సమయంలో మనుషులు అనుభవించే దుఃఖం వారి మొత్తం జీవితకాలంలో ఎప్పుడూ అనుభవించి ఉండరు. శ్రీమతానుసారం నడవని కారణంగా చివర్లో ఎలాంటి దుఃఖాన్ని చూస్తారు అంటే వర్ణించలేము. ఎందుకంటే అనేక వికర్మలు చేశారు. కేవలం తండ్రిని స్మృతి చేయండి అని బాబా చాలా సహజమైన మార్గాన్ని తెలియచేస్తారు. ఇతరులకు కూడా దారి చూపించండి. మీరు దేవీ దేవత ధర్మానికి చెందినవారు. ఎలాగైతే క్రిస్టియన్ ధర్మం వారు, ఇస్లాం ధర్మం వారు ఉన్నారో ఇది కూడా అలాగే. ఇది అన్నిటికంటే పవిత్రమైనది. ఇలాంటి ధర్మం మరేది ఉండదు. అర్ధకల్పం మీరు పవిత్రంగా ఉంటారు. స్వర్గం, నరకం మహిమ చేయబడి ఉన్నాయి. స్వర్గమని దేన్నంటారో కూడా ఎవరికి తెలియదు. బాబా భారతదేశంలోనే వచ్చి పిల్లలను మేలుకొలుపుతారు. ఇది 5000 సంవత్సరాల విషయం. ఎవరైతే స్వర్గవాసులుగా ఉండేవారో వారే ఇప్పుడు నరకవాసులుగా అయ్యారు. బాబా వచ్చి మళ్ళీ పావన స్వర్గవాసులుగా తయారు చేస్తారు. ఒక్క ప్రీతముడు వచ్చి ప్రేయసులందరినీ తమ అశోక వాటికలోకి తీసుకెళ్తారు. కనుక మొట్టమొదట బాబాను స్మృతి చేయండి అందరికీ చెప్పండి. లేకుంటే ఇక్కడ కూర్చున్నప్పటికీ బుద్ధి ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంది. భక్తి మార్గంలో కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. బాబా అనుభవి కదా. అన్నిటికంటే మంచి వ్యాపారం వజ్రాల వ్యాపారం. అందులో సత్యమైనదని నకిలీ దాన్ని గుర్తించడం చాలా కష్టం. ఇక్కడ కూడా సత్యం దాగి ఉంది. అసత్యమే అసత్యం నడుస్తూ ఉంటుంది. ఇది కూడా డ్రామాలో రచింపబడి ఉంది. మనమంతా డ్రామాలోని పాత్రధారులము. దీని నుండి ఎవ్వరూ బయటపడలేరు. ఎవ్వరూ మోక్షాన్ని పొందలేరు. వివేకంతో పని చేయవలసి ఉంటుంది. పాత్రలు చేస్తూనే ఉంటారు. మళ్ళీ కల్పం తర్వాత అదే పాత్ర రిపీట్ చేస్తారు. మనుషులు ఎలా మరణిస్తారో, వినాశనం ఎలా జరుగుతుందో మీరు చూస్తారు. ఆత్మలందరూ నిర్వాణ ధామానికి వెళ్ళిపోతారు. ఈ జ్ఞానం బుద్ధిలో ఉంది. సర్వీస్లో తత్పరులై ఉండటం వలన అనేక మందికి కళ్యాణం జరుగుతుంది. పూర్తి పరివారం అంతా ఈ జ్ఞానంలోకి వచ్చినట్లయితే చాలా గొప్ప అద్భుతం జరుగుతుంది. నచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క
ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, అంతిమ సమయంలోని బాధాకరమైన భయంకరమైన దృశ్యాల నుండి లేక దుఃఖాల నుండి ముక్తులుగా అయ్యేందుకు ఇప్పటి నుండే బాబా శ్రీమతాన్ని అనుసరించాలి. శ్రీమతంను అనుసరించి మీ సమానంగా తయారు చేసే సేవను చేయాలి. సెకండ్ పాయింట్, సర్వీస్లో బాబాకు కుడి భుజాలుగా అవ్వాలి. ఆత్మలకు సంతోషం కలిగించే మార్గాన్ని చూపించాలి. సర్వుల కళ్యాణం చేయాలి. ఈరోజు వరదానము. సొంత సంకల్పాల చిక్కు నుండి లేక శిక్షల నుండి కూడా అతీతంగా ఉండే పాస్ విత్ హానర్ భవ. పాస్ విత్ హానర్ అనగా మనసులో కూడా సంకల్పాల ద్వారా శిక్ష అనుభవించరాదు. ధర్మరాజు శిక్షల విషయమైతే వెనుక ఉంటుంది, కానీ సొంత సంకల్పాల చిక్కు నుండి అనగా శిక్షల నుండి అతీతంగా ఉండటం, ఇది పాస్ విత్ హానర్గా అయ్యేవారి గుర్తు. మాటలు, కర్మ, సంబంధ సంపర్కాల విషయమైతే స్థూలమైనది, కానీ సంకల్పాల్లో కూడా చిక్కు ఉత్పన్నమవ్వరాదు. ఇటువంటి ప్రతిజ్ఞ చేయండి. అప్పుడు పాస్ విత్ హానర్గా అంటే గౌరవపూర్వకంగా ఉత్తీర్ణులుగా అవుతారు. స్లోగన్: జ్ఞానమనే నెయ్య మరియు యోగమనే వత్తి బాగుంటే సంతోషమనే దీపం వెలుగుతూ ఉంటుంది. అవ్యక్త సూచన: సదా అచల్ అడోల్ ఏకరస స్థితిని అనుభవం చేయండి. ప్రపంచంలోని ఏ విధమైన ఆందోళన అయినా అచల్ అడోల్ స్థితిలో విఘ్నం వేరాదు. ఇటువంటి విఘ్న వినాశకునిగా అచల్ అడోల్గా అయి ప్రతి విఘ్నాన్ని ఇది విఘ్నం కాదు, ఒక ఆట అని భావించి దాటుకోండి. పర్వతం ఆవగించ సమానంగా అనుభవం అవ్వాలి. ఎందుకంటే ఇవన్నీ రావాల్సిందే, జరగాల్సిందే అని జ్ఞాన సంపన్న ఆత్మలకు ముందే తెలుసు. అచ్చా. ఓం శాంతి.